స్టార్టింగ్ డేస్లో నేను చాలా విగ్రహారాధన చేశా, చాలా తీవ్రంగా విగ్రహారాధన చేశా, చాలా ప్రేమించా. నా నోట్లో అన్ని దేవతల పేర్లు ఉచ్చరించేవాడిని. ఇది అబద్ధం కాదు. విఘ్నేశ్వర స్వామి, సీతారామచంద్ర, లక్ష్మణాంజనేయ, అన్ని దేవుళ్ళు దేవతల పేర్లు. చాలా ఎమోషన్ ఉంది నాకు, చాలా బాండేజ్ ఉంది వాటితో నాకు. ఎందుకంటే 21 ఏటలోనే నేను అయ్యాను. ఎక్కడ కూడా నేను జాబుల కోసం తిరగలేదు, ఎక్కడ కూడా సినిమా కష్టాలు లేవు నా జీవితంలో, ఎక్కడ అనారోగ్యమే లేదు, నా జీవితంలో లోటు అనేదే లేదు. ఒకటి మానసిక లోటు ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ శరీరీతిగా నా లోపల ఏ లోటు లేదు. నేను ఎవ్వరి కాలం నుంచి చాలా భక్తి చేస్తా ఉంటే నాకు కొద్దుమైంది ఏది లేని సమయంలో నేను అందరికీ స్తోత్రాలు చెల్లించేవాడిని. నాకు ఉద్యోగం రాకమునుపు అంత భక్తి లేదు, కానీ ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో నేను చాలా సీరియస్ భక్తుడు అయిపోయా, చాలా ఇష్టపడేవాడిని. ఇప్పుడు యేసు ప్రభు సువార్త నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు రెండు నా మధ్య నిత్య జీవమా, నేను పూజించిన దేవతల దేవుళ్ళ, ఈ రెండిట్లో నేను ఒక ఇరుకుని పడున్నాను. నీకు నిత్య జీవం ఇస్తాను అనే ఒక తీవ్రమైన వాగ్దానము నేను నమ్మిన దేవుళ్ళలో దేవతల్లో ఎవరు ఇచ్చినట్టుగా నేను గ్రహించలేదు. ఈ వైకుంఠపాళి అనే ఆటలో కూడా వైకుంఠం చేరాలంటే అంత ఈజీ కాదు. నువ్వు ఎంత ప్రయత్నించినా పాము నిన్ను మింగి నువ్వు తోకలోకి రావడం తథ్యం. కాబట్టి నువ్వు అనేక జన్మలు ఎత్తాలి. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, ఇంకో జన్మ కాకపోతే ఇంకో జన్మ ఉంది. కాబట్టి ఇక జన్మ జన్మలు, ఏ జన్మలో నేను చేసిన ఈ పాపమో ఇప్పుడు నేను అనుభవిస్తున్నానని దేవుళ్ళు కూడా అలా అంటే, ఈ దేవుళ్ళే పాపానికి లోనై ఉన్నారట. ఈ దేవుళ్ళు పుట్టింది పుట్టుకే వేరొక జన్మలో చేసిన పాప ఫలితమట. ఈ పాపము నన్ను అంత ఈజీగా విడవదట. ఈయనైతే యేసు ప్రభు ఎవరో, ఈయన నన్ను విడిపిస్తాడట, ఈయన నాకు నిత్య జీవం ఇస్తాడట అని అర్థమైన తర్వాత ఈ రెండింటి మధ్యలో నాకు డీప్ ప్రెషర్ అన్నమాట. ఆ పెనుగులాటలో ఈ దేవుడి వాక్యం నన్ను చాలా బలవంతంగా లాక్కొచ్చేసి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నేను పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యింటే అంత త్వరగా నేను బయటకు వచ్చేవాడిని కాదేమో. నన్ను ఈ దేవుడి వాక్యము ఎంత బలంతో దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చిన తర్వాత అమ్మయ్య బాప్తిజం పొందేశానిగా. బాప్తిజం పొందాక నేను ఆల్రెడీ అప్పటికి నాకు 32 సంవత్సరాలు. మనమేం చిన్నపిల్లలం కాదు. అప్పటికి ఎంతో అనుభవం, ఎన్నో పట్టణాలు తిరిగి, ఎంతో వ్యాపారాలు, డబ్బు కోసం తిరిగి, భారతదేశం అంతా ఫ్రెండ్స్. నా ఫోన్ డైరెక్టరీనే దాదాపు 2000 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. ఇప్పుడు కాదు, 2010 ఆ సంవత్సరంలో. ఇప్పుడు అవంతా నాకు అటాచ్మెంట్ ఉంది. వీటిని నేను బ్రేక్ చేయాలంటే నాకు సాధ్యం కాదు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఈవిల్ ఫ్రెండ్స్ అంటే ఏదో చేసామని కాదు, అదొక ఎక్సైట్మెంట్ అన్నమాట. ఏ పట్టణానికి వెళ్తే అక్కడ నాకు ఫ్రెండ్ ఉండాలి, ఏ సిటీకి వెళ్తే నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉండాలి. ఇంత భయంకరమైన జీవితం నా జీవితం. నాకు ఎంతో అటాచ్మెంట్ ఉంది, నేను ఎంతో ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నా. ఈ ప్రభు దగ్గరకు వచ్చాక అవి చాలా నన్ను ఆకర్షిస్తాయి. కాబట్టి ఇక నేను చేయాల్సింది ఒకటే, దేవుణ్ణి ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక్కటి కూడా ఎగ్జాగరేషన్తో చెప్పడంలే. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చదివిన తర్వాత పేతురు గారు ఒక మాట అంటున్నాడు. ప్రధాన యాజకులందరూ కూడా యేసు నామములో నీవెంత మాత్రం బోధించకూడదని, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మేము మానలేము అని పేతురు చెప్పినట్టు, నేను సౌదీ అరేబియా దేశంలో ఉన్నప్పుడు అది కూడా ఒక రకంగా యెరూషలేము లాంటిదే. యెరూషలేములో ప్రధాన యాజకులకు ఏ విధంగా అధికారం ఉంటుందో, ఆ మక్కా మదీనా అనే ప్రాంతాల్లో రిలీజియస్ పోలీస్ కి ముతుబా అని ఉంటుంది. ఇక్కడ దాకా ఉంటాయి గడ్డాలు, ఇక్కడ దాకా. నమాజ్ జరిగే టైంలో నువ్వెవడవైనా సరే, నువ్వు నమాజ్కి వెళ్ళకపోతే కార్లలో తిరుగుతూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు, వెళ్ళండి నమాజ్ చేయండి అని అంటుంటారు. వాళ్ళని చూస్తేనే గుండాగిద్ది, అంత తీవ్రమైన ఫెరోషియస్ గా ఉంటారు. అసలు వాళ్ళకి రెగ్యులర్ పోలీస్ కంటే ఆ రిలీజియస్ పోలీస్కే చాలా పవర్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు రాజులను కూడా శాసిస్తారు. బైబిల్లో ఉంటది కదా, ఇప్పుడు దావీదు రాజుని నాతాను ప్రవక్తే కదా కౌంటర్ చేశాడు. అంటే రాజు కంటే యాజకుడికి ఎలా ఆధిక్యం ఉంటుందో, రెగ్యులర్ పోలీస్ కంటే రిలీజియస్ పోలీస్ కి చాలా పవర్ ఉంటుంది. రిలీజియస్ పోలీస్ కనుక ఒకవేళ ఏదైనా చెప్పాడంటే ఇక ఎవరు అతన్ని బయటకు తీసుకురాలేరు. వాళ్ళ మతంలో వేరొక మతాన్ని ప్రాఫెసై చేస్తారంటే
అసలు ఆ ఇసుకలో కప్పెట్టేస్తారు, ఎక్కడ చంపేశారో కూడా చెప్పరు. నేనేం నమ్మినా తెలుసా? పేతురులాగా సువార్త చేయాలని నమ్మినా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమి అప్పటికి రెవరెంట్ కాదు, అప్పటికి బిషప్ కాదు, అప్పటికి బైబిల్ కాలేజ్ తెలియదు, అప్పటికి బైబిల్ స్టడీస్ తెలియదు, అప్పటికి సండే స్కూల్ తెలియదు. నాకు యేసు ప్రభు ఒక్కడే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ అంటే ప్రాణం పెట్టడం అని అర్థమైంది నాకు. ఇక నేను దేవుణ్ణి ప్రేమించాలంటే ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ ఫాదర్, ఈ పాటలు కాదు. అన్నాడు చాలా మంది కవులు పాటలు రాశారు, గొప్ప గొప్ప పాటలు. ప్రేమ అంటే పాడడం కాదు, ప్రేమ అంటే చెప్పడం కాదు, ప్రేమ అంటే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అప్పుడు అనుకున్నా అనమాట, ప్రభువా నాకు ఒక అవకాశం. పేతురు ప్రధాన యాజకుల్ని ఎలా ప్రశ్నించాడో, మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక ఉండలేమని. దేవుని మాట వినడము దేవునికి న్యాయమా, మీ మాట వినడము దేవునికి న్యాయమా, ఏది మీరే చెప్పండి అని పేతురు ఎలా అడిగాడో నేను కూడా అలా అడగాలనుకున్నా. అక్కడ అలాగే సువార్త స్టార్ట్ చేశాం. ప్రాణాలకు ప్రమాదం. నాకు ఒకటే అర్థమైంది, దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రాణం పెట్టుడంతగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ప్రేమ నా జీవితంలో ఆరంభమైన వెంటనే నా జీవితాల్లోంచి ఆ విగ్రహాల మీద, ఆ దేవుళ్ళ మీద, ఆ బంధాల మీద, ఆ స్నేహితుల మీద అది ఎలా పోయిందో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రయాసపడలేదు, వాటి గురించి నేను ప్రార్థన చేయలేదు, ఏ రోజు ప్రార్థన చేయలేదు. ప్రభువా ఈ విగ్రహాల యొక్క ప్రభావం నాలోంచి వెళ్ళిపోవాలి అని ప్రార్థన చేయలేదు. ప్రభువా నేను ఈ ఆల్కహాల్ వీటన్నిటిని మానేయాలి అని ప్రార్థన చేయలేదు. ప్రభువా నా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ నాకు దూరం అయిపోవాలి, నాకు దూరం చేయవాలి ఉపవాసం చేయలేదండి. నేను దేవుణ్ణి ప్రేమించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎక్కువ ఉపవాస ప్రార్థన చేయలేదు ఇప్పటి వరకు కూడా. నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను, చాలా తక్కువ సార్లు చేశాను ఉపవాస ప్రార్థనలు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కోసం ఏ క్షణమైనా మన జీవితాన్ని అర్పించడానికి ఐఎమ్ రెడీ ఎట్ ఎనీ టైం. దేవుణ్ణి ప్రేమించుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ప్రేమిస్తే అన్నీ జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక.